అర్జునుడికి విషాదం ఏ పరిస్థితిలో కలిగింది, ఆవహించింది. ఇది ఒక రకంగా ఆవహించటమే. మనం పల్లెల్లో పల్లెల్లో కాదులే, టౌన్లో కూడా కొంతమంది భూతం పట్టింది, పిశాచం పట్టింది, ఆవహించింది, ఏంటో పూనింది, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. లేకపోతే ఎంతో ఉత్సాహంతో తాను రణములో తప్పకుండా జయించాలి అనేటువంటి ఒక యాంబిషన్తో, విజయకాంక్షతోనే వచ్చాడు ఆయన. అంతే తప్ప ఓడిపోవాలని ఏమి రాలేదు. అవునా కాదా? అంత ఉత్సాహంతో ఏమన్నాడు? నాతో సమఉజ్జీలతో యుద్ధం చేయాలని. ఎవరితో చెయ్యాలి? సమఉజ్జీలు ఎవరో చూసుకుంటానని అన్నాడు కదా. మరి దాన్ని బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది, అతనిలో ఇంతకు ముందు లేదు, విషాదమే లేదు, ఉత్సాహమే ఉంది. సరే, ఎప్పుడైతే ఈ మాట అన్నాడో, రథాన్ని మధ్యలో నిలబెట్టు. కృష్ణ పరమాత్మ ఎంత ఒబీడియంట్గా ఆయన కమాండ్ని, ఆయన రథికుడు కదా, ఈయన సారథి కదా. ఒక ఓనరు ఇచ్చిన ఆదేశాన్ని డ్రైవర్ ఏం చేయాలి? తప్పకుండా అమలు పరచాలి. ఇటు తిప్పండి, అటు తిప్పాలి, అటు తిప్పండి, ఇటు తిప్పాల్సిందే. అలాగే ఇప్పుడు సారథి స్థానంలో ఉన్నాడు పరమాత్మ, ఈయనేమో రథికుడు స్థానంలో ఉన్నాడు. అలాగే నైనా తప్పకుండా అలాగే అన్నాడు. అనలేదు, తీసుకెళ్ళి పెట్టాడు. చాలా సిన్సియర్గా కమాండ్ని ఒబే చేశాడు. సరే, ఇప్పుడు ఈయన ఎవరు అంటే, ఇక సంజయుడు చెప్పేటప్పుడు ఈయన హృషికేశుడు, ఈయన గుడాకేశుడు అన్నాడు. అంటే గుడాకేశుడు అంటే వెంట్రుకలు బాగా మందంగా అందంగా ఉన్నటువంటి వాడు, బాగా దట్టంగా ఉన్నవాడు. దాన్ని ఇలా కట్టించాడు. అయితే గుడాకేశ అనే దానికి ఇంకొక అర్థం ఉంది. ఏమిటా అర్థము అంటే, నిద్రను తన వశములో పెట్టుకున్నవాడట. నిద్రను జయించిన వాడు అంటే చాలా మందికి నిద్ర పోడా అని అనుకుంటారు. కాదు. అలాగే కోపమును జయించిన వాడు అని అంటే అర్థం కోపమే రాదా అని కాదు. దాన్ని తన వశంలో పెట్టుకుంటే జయించినట్లే లెక్క. ఏది? కోపాన్ని కానీ, నిద్రను కానీ, కామాన్ని కానీ, ఏదైనా సరే తన వశంలో ఉండాలి. అవసరం వచ్చినప్పుడు ప్రయోగించాలి, అవసరం లేనప్పుడు జేబులో పెట్టుకోవాలి. అంతే తప్ప అసలు కోపం లేని వాడు చేతకాని వాడే. అవసరం వచ్చినప్పుడు కోపాన్ని ప్రకటించాలి, అక్కడ పనులు జరగాలి. సరి అయిన విధానంలో జరగాలంటే యూ హ్యావ్ టు షో. కోపం ప్రకటించబడాలి. నా కోపం లేదండి, ఒకటి మాటలు. అవసరమైనప్పుడు రాముడైనా, కృష్ణుడైనా, ఎంత గొప్ప మహాత్ములైనా అక్కడ శిక్షణ లేక క్రమశిక్షణ నెరపాల్సి వచ్చినప్పుడు ఏం చేయాలి? ఒక్కోసారి కోపం ప్రకటించాలి కూడా, లేదా పనులు జరగవు. కాబట్టి కోపం లేకపోవడం అనేది గొప్పతనం కాదు. దాన్ని అవసరమైనప్పుడు, అవసరమైనటువంటి సమయంలో, అవసరమైన వారిలో అవసరమైన డోసేజ్ కూడా సక్రమంగా ఉండాలి. అలాగే ఇక్కడ కూడా అంతే. నిద్రను జయించడం అంటే ఏంటి అర్థం? నిద్రను తన వశంలో పెట్టుకోవడం. అవసరమైతే మెలకువగా ఉండగలగాలి. అవునా? అవసరం లేనప్పుడు నాకు విశ్రాంతి కావాలి అనుకుంటే నిద్రపోవాలి. కానీ మనకంతా రివర్సు. నిద్రపోవాలనుకున్నప్పుడు నిద్ర పట్టదు. హాయిగా ఏ జపము, ఏ ధ్యానము చేస్తున్నప్పుడు, లేకపోతే వేదాంతం వింటున్నప్పుడు అది ముంచుకొస్తుంది. ఎంత బాగా తూగుతుంటారు. ఎక్కడ? శ్రవణం చేసేటప్పుడే వస్తుందండి. ఏంటో మామూలుగా కూర్చున్నప్పుడు నిద్ర రాదేమిటి? అదే ఏదో వెళ్ళి పడుకోండి, నిద్ర రాదు. దీనికి కారణం ఏంటి తెలుసా? మనస్సు సాధారణంగా ఏమవుతుందంటే, దానికి 2 కండిషన్స్, నార్మల్ కండిషన్స్. ఒకటి అనేకాగ్రం, అంటే అనేక విషయాల్లోకి పరుగులెడుతుంటుంది. యాక్టివ్గా, డైనమిక్గా పరుగులెట్టడం. అటు ఇటు తిరగమనండి, బ్రహ్మాండంగా పోతుంది గోతిలాగా. అవునా? లేకపోతే శూన్యాగ్రం అంటే ఏంటి? శూన్యం, ఏమీ లేకుండా శూన్యంగా పడి నిద్ర అన్నారు. ఈ 2 ఆపోజిట్ కండిషన్స్ లో ఉంటుంది.
కానీ మనస్సును మనం ఎప్పుడైతే ఏకాగ్రము చేయడానికి ప్రయత్నం చేస్తామో, ఒక విషయం పైన లగ్నం చేయటానికి ప్రయత్నం చేసినప్పుడు దానికి అలసట వస్తుంది. పరుగులెత్తడం తేలికండి. మనస్సును నిలపటమే శ్రమతో కూడిన పని. అవునా కాదా? హ్మ్. మరి. కాబట్టి ఈ శ్రమ ఎక్కువైనది. మానసికమైనటువంటి శ్రమ. ఒకే దానిపై నిలబెట్టడం. అప్పుడు దానికి చేతగాక కాసేపు అయ్యేటప్పుడు నిద్రొస్తుంది. ఇది అసలు రహస్యం. హ్మ్. కాబట్టి నిద్రను జయించటం అంటే నిద్ర పోనివాడు గాదు, నిద్ర లేనివాడు అని గాదు. మరేమిటి అవసరమైనప్పుడు, అవసరమైనంత సమయం విశ్రాంతి కోసము నిద్రపోతాడు. గాంధీ మహాత్ముడి గురించి చెప్పేవారు. ఆయన స్వతంత్ర భారత సంగ్రామానికి సారథ్యం వహించాడు. అవునా? గాంధీ మహాత్ముడు. ఎంత బిజీగా ఉండేవారు. ఎప్పుడు ఏదో సమావేశాలు అవి, ఉద్యమాలన్నీ నడిపేవారు కదా! అలసటొచ్చేది. వస్తుంది కదా ఎవరికైనా. ఆయన మీటింగ్స్ జరుగుతున్నప్పుడు మధ్యలో ఎప్పుడైనా నేను ఒక 5 నిమిషాలు, ఒక 10 నిమిషాలు నిద్రపోయి వస్తాననేవాడు. 5, 10 నిమిషాలు ఎవరు నిద్రపోగలరా చెప్పండి? పట్టడానికే టైం పడుతుంది. ఎలాగూ? అంతే. రిలాక్స్ చేసుకోవాలనుకుని విత్‌డ్రా అయిపోయి నిద్ర మళ్ళీ లేస్తారు. మళ్ళీ మామూలుగానే ఉంటారు. మానవుడికి నిద్ర పట్టదు, పడితే లేవడు. ఒకళ్ళు మంచి నిద్ర మధ్యలో అబ్బబ్బా! అబ్బా! మంచి నిద్రలో లేపేశారండి నన్ను. నాకు తలకాయ నొప్పొస్తుందండి. నాకంతా ఏదోలా అయిపోయిందండి ఇవాళ ఎందుకో నిద్ర చెడగొట్టేసారు ఇవాళ అనిపిస్తుంది. ఇది సామాన్య మానవుడి పరిస్థితి. అంటే వశంలో లేకపోవడం. ఇలా కాదు. కదా! హ్మ్. తన కంట్రోల్‌లో లక్ష్మణ స్వామి గురించి చెప్తారండి రామాయణంలో. ఆ మహానుభావుడట ఎలా చేయగలిగాడు మానవాతీతుడు గాని మానవుడు గాదు. 14 సంవత్సరాలు నిద్రను వశంలో పెట్టుకొని ఎప్పుడు నిద్రపోయాడో తెలీదు. ఎందుకంటే అన్నా, వదిన నిద్రపోతుంటే ఆయన కాపలా గాయాలి. అవునా కదా! మరి డే డ్యూటీ, నైట్ డ్యూటీ 2 ఆయనవే. పగల పగలంతా మరి వాళ్ళకి కావాల్సినవన్నీ తెచ్చిపెట్టాలి. సరే ఇది. కాబట్టి గుడాకేశుడు అంటే ఎవరు? నిద్రని వశములో పెట్టుకున్నవాడు అర్జునుడు. అంత గొప్పవాడు. అంటే కేవలం నిద్ర గాదక్కడ. తమోగుణ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవేమీ లేవు. ఎవరిలో? అర్జునుడు. సత్వగుణమే రజోగుణం ఉంది. వెనక కొంచెం సత్వగుణం ఉంది బానే. సరే ఇప్పుడు సంజయుడు చెప్తున్నాడు విషయాన్ని. ఈ జగన్నాటక సూత్రధారుడు లీలామానుష విగ్రహుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చేశాడు? రథాన్ని తీసుకువెళ్ళి భీష్ముడు, ద్రోణుడు ఎదుటగా నిలిపాడు. నిలిపి ఒక మాట అన్నాడు. ఏమని? ఏతాన్ కురూన్ పశ్య. ఈ కురువుల్ని చూడవయ్యా. ఇగో వీళ్ళందరూ ఇక్కడ యుద్ధం చేయడానికి నిలబడి ఉన్నారు. సమవేతాన్ కురువు అని వీళ్ళిద్దరు ఎదురుగా పెట్టాడు. సరే మన కురువృద్ధుడు భీష్మ పితామహుడు అది అందరికీ తెలిసిందే. మరి మిగతా వాళ్ళు కౌరవ వంశీయుడు. ద్రోణుడు కౌరవ వంశీయుడు కాదు. ఇక్కడ మాతాజీ ఒక ప్రత్యేకమైన అర్థమే చెప్తారు. ఈ కురువును అన్న మాటకి. మనకు తెలుసు కురు అంటే మామూలుగా అది ఒక క్రియాత్మకమైనటువంటిది కదా! చేయడం. కాబట్టి కర్మ చేసేటువంటి వాడు. అంతే గదా! అందరూ చేస్తారు. ఒక తమో గుణంలో ఉన్నవాడు తప్ప మామూలుగా అందరూ కర్మలు చెయ్యాలి. ఎందుకంటే శరీరం కర్మతో నిర్మితమైంది. కర్మలు చేస్తూ ఉంటారు. కర్మలు చేస్తూ ఉంటారు గాని బాహ్య క్షేత్రములో అసలు ఎందుకు చెయ్యాలి అని తెలియకుండానే చేస్తారు అందరూ. మనం ఎందుకు కర్మలు చెయ్యాలి? చెయ్యకపోతే ఏమిటట? ఎందుకు చేయాలి నేను? హాయిగా ఎవరన్నా పెడితే హాయిగా తిని కూర్చొని ఉండొచ్చు కదా! చాలా హాయిగా సుఖంగా ఉంటుంది. ఎందుకు కష్టపడాలనుకుంటారు. అందుకని ఈ రోజుల్లో 5 రోజులు పని చేస్తే 2 రోజులు వీకెండ్స్. వీకెండ్స్‌లో ఏమవుతుంది? వీకెండ్ అయిపోతారు. బలహీనులైపోతారు. ఎంజాయ్ చేసి, చేసి, చేసి. ఎంజాయ్ పోవటమే శనివారం, ఆదివారం ఉందండి. రోజు తొందరగా లేచి డ్యూటీకి వెళ్ళాలి. ఆ రోజు మాత్రం 9కి లేస్తాం. అవన్నీ మామూలే అక్కడ. అదే పెద్ద స అస అస అసహజం కాదు. అదే సహజం. పొద్దున్న లేవటం అసహజం. అవునా కాదా? మరి కర్మలు చేస్తూనే ఉంటారు అందరూ. ఏదో ఒక ఆశతో, ఏదో ఒక కాంక్షతో, ఏదో ఒక కోరికతో సంపాదించాలని చేస్తుంటారు బాహ్య రంగాల్లో.
కానీ ఎందుకు చెయ్యాలి కర్మ? అసలు ఉద్దేశ్యం ఏమిటి? కర్మ చేయడంలో ఉద్దేశ్యం ఏమిటి? అనేది తెలుసుకొని చేసేవాళ్ళు 1% ఉంటే గొప్ప. మనం ఈ ఈ బిఎంఐ చార్ట్ గురుదేవులు మనకిచ్చినటువంటి ప్రసాదం. దీంట్లో స్పష్టంగా చెప్తారు. ఇక్కడ వాసనలనేటువంటి ఓ తెర, ఓ పొర. మనలోనే ఉన్న పరమాత్మకు ఈ దభావి దర్శించే, భావించే, విచారించే జీవుడికి అడ్డం వచ్చేది ఏంటండి? వాసనలనే పొర. ఇది కప్పేస్తుంది. దేన్ని? బుద్ధిని, మనస్సుని అన్నిటినీ కప్పేస్తుంది. కదా! ఈ పొర ప్రభావము చేతనే మనసులో ప్రేరణలు వస్తున్నాయి. అవునా కాదా? బుద్ధిలో ఆలోచనలు వస్తున్నాయి. దాన్ని బట్టి అందరూ పనులు చేస్తూనే ఉన్నారు. ఇది మామూలే. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? పరమాత్మ ఉన్నా నాకు ఆ సంతోషం కలగట్లేదుగా లోపల. ఆ జ్ఞానం కలగట్లేదుగా, ఆ పరిపూర్ణత కలగట్లేదు కదా! మరి ఇప్పుడు ఏం చేయాలి? ఈ పొరని ఏం చేయాలి? తీసేసుకోవాలి. తొలగించుకోవాలి. మామూలు కర్టెన్ అయితే ఇలా తీసేస్తే పోతుంది. ఈ కర్టెను ఈ పొర అలా తీసుకునేది కాదు. చాలా కృషి చెయ్యాలి. సంస్కారాలు ఏ విధంగా ఉన్నాయి? ఎలా నన్ను ప్రభావితం చేస్తున్నాయి? అనేది గుర్తించి వాటిని క్షయం చేసుకోవాలి. లేకుండా చేసుకోవాలి. ముందు మార్చుకోవాలి. తర్వాత క్షయం చేసుకోవాలి. అందుకే ఈ వాసనలు లేక ఈ సంస్కారములు 3 గుణాలుగా ఉంటాయని చెప్పారు. సత్వరజస్ తమో గుణాలు. అన్నిటికంటే బెస్ట్ ఏమిటండి? సత్వం. తర్వాత రజస్సు, తర్వాత తమస్సు. సో తమస్సును తగ్గించుకోవాలి. రజస్సుని సరి అయిన విధానంగా మలుచుకోవాలి. సత్వగుణాన్ని నిలిచి కర్మల్ని చెయ్యాలి. ఇది అలా చెయ్యాలి అనంటే దానికి ఒక ఉపాయం ఉంది. కర్మలు చేయటమే ప్రధానం కాదు. మరేమిటి? ఏ దృష్టితో నేను కర్మని చెయ్యాలి? దేనికోసం చెయ్యాలని అవగాహనతో చేయాలి. ఆ విషయాన్ని చెప్పేదే కర్మయోగం. సాంఖ్యంలో ఒక భాగంలో చెప్తారు. కర్మయోగం, కర్మ సన్యాస యోగం, ఇవన్నీ అదే చెప్తాయి కదా! కాబట్టి ఎందుకు నేను కర్మ చేయాలంటే ఈ వాసనని క్షయం చేసుకోవడానికి చెయ్యాలి. కానీ విచిత్రం ఏంటంటే ఈ మెకానిజంలో కర్మ చేస్తుంటే వాసనలు ఖర్చయిపోతాయి. కానీ కొత్త వాసనలు వస్తాయి. కొత్త వచ్చి చేరుతూ ఉంటాయి. ఎందుకు? నిన్న మనం చెప్పుకున్నాం. దేనికి? కోరికలతో. అహంకారపూరితమైనటువంటి కోరికలు. అదేదో దేశం బాగుపడాలి, లేకపోతే ఇంకేదో ఏదో కాదు. స్వార్థపూరితమైన, అహంకారపూరితమైన కోరికలతో చేసినప్పుడు ఏమవుతుందట? ఇంకా వాసనలు వచ్చేయాలి. మన బరువు పెరుగుతుంది. అంటే ఏంటి? కొంత తీసేస్తున్నాం, కొంత కలుపుకుంటూ ఉన్నాం. ఇలా చేయటం వల్ల ప్రయోజనం ఏముంది కదా! కాబట్టి పూర్తిగా క్షయం చేసుకోవడానికి ఉపాయం. ఆ ఉపాయమే భగవంతుడు కర్మయోగం ద్వారా, సాంఖ్యయోగంలో మధ్యలో కొంత భాగం బుద్ధి యోగం అని చెప్తారు. దాని ద్వారా సూచించారు. ఇప్పుడు ఈ ఫిలాసఫీని ఏమిటి? ఫిలాసఫీ ఆఫ్ యాక్షన్. ఈ కర్మ తత్వం, కర్మ యొక్క తత్వం, దీన్ని చెప్పాలి. ఎవరికి? లోకానికి. అందుకే భగవద్గీత 3 షట్కాలుగా చెప్పబడింది. కర్మ షట్కం, భక్తి షట్కం, జ్ఞాన షట్కం. ముందు కర్మే, తర్వాత భక్తి, జ్ఞానము చెప్తారు కదా! ఎందుకంటే అందరు ప్రజలు కూడా కర్మ చేస్తూ ఉంటారు. సత్కర్మలు చేస్తారు, పుణ్యకర్మలు చేస్తూ ఉంటారు. మేము తరించాలనుకుంటారు. కాదు. పుణ్యకర్మలతో, సత్కర్మలతో ఎవరు తరించరు. పుణ్యం వస్తుంది, సుఖం అనుభవిస్తాడు దాంతో. తరించటం అంటూ ఉండదు. అందుకని పూర్తిగా ఈ బంధం నుంచి బయటపడాలి అనంటే సంస్కారములు పోవాలి. కర్మ సంస్కారాలు క్షయం కావాలి. ఎలాగవుతాయి? అది చెప్పాలి. ఇప్పుడు కృష్ణుడు దాన్ని బోధ చెయ్యాలి. అర్జునుడిని సంసిద్ధుడుగా చెయ్యాలి. అర్జునుడికేమో బాగా నిండుగా ఏముంది? తన గొప్ప మహావీరుడు అని తెలుసు. కాబట్టి తప్పకుండా యుద్ధంలో జయిస్తా కాన్ఫిడెన్స్ తోనే వచ్చాడు. కాబట్టి తనతో సమానమైన వీరులతో యుద్ధం చెయ్యాలని అనుకున్నాడు. ఆ ఉద్దేశంతో వచ్చిన వాడికి ఏమైంది? ఇప్పుడు నువ్వు చూడవయ్యా వీళ్ళిద్దరిని,
అంటే కర్మ చెయ్యాలని వచ్చాడు కానీ కర్మ యొక్క ప్రభావం లోపల ఎలా ఉంటుంది? రెండవది, ఎలాగ నేను కర్మని చేస్తే ఈ కర్మ నాకు బంధం గాకుండా ఉంటుందని తెలుసా? ఆ! తెలీదు. రజోగుణంలో ఉన్నప్పుడు తెలీదది. కర్మ చెయ్యాలి గాని బంధం గాకూడదు. ఎలా? ఏ దృష్టితో చెయ్యాలి? ఇది చెప్పేదే మనకి భగవద్గీత. కాబట్టి భగవద్గీత ప్రతి మానవుడికి అవసరమే. కర్మ చేసే ప్రతి వాడికి అవసరమే. అది బంధం కాకూడదు. అది మనం రిలీజ్ చెయ్యాలి కర్మ అనేది. అది బంధించకూడదు. ఈ మెకానిజం తెలీదుగా. హ్మ్. తెలియదు కాబట్టే ఏమైందిప్పుడు? విషాదం వచ్చింది. విషాదం ఎందుకొచ్చింది? తెలీదు. ఇదెందుకు చేస్తున్నానో, ఎందుకు చెయ్యాలో అర్థం కాలేదు. కాబట్టి ఏమైపోయిందంటే అర్జునుడికి స్వధర్మాన్ని గూడా విస్మరించేసాడాయన. విషాదంలో మనస్సు ఎంత ఇదేంటి డిశ్చార్జ్ అయిపోతుంది, శక్తిహీనం అయిపోతుందంటే విచక్షణ కోల్పోతుంది. విషాదంలో విచక్షణ కోల్పోతుంది. అందుకని శోకగ్రస్తుడు కాకూడదు. బాధ కలగొచ్చు. కానీ అది శోకంగా పరిణమించకూడదు. లోకం శోకహతంచ సమస్తం. శంకరులన్నారు. లోకమంతా శోకహతం. హ్మ్. శోకంలు వచ్చి పడుతూ ఉంటాయి, కొడుతూ ఉంటాయట. అవునా? దాని నుంచి బయటపడాలి. కానీ మనకి తెలియాలిగా. కాబట్టి అర్జునుడి యొక్క విషాదమును చూసి ఎవరికి వాళ్ళు తమ జీవితాలను చూసుకోవాలి. ఎందుకు విషాదం వచ్చింది అర్జునుడికి? ఆ విషాదం ఎంతగా అతన్ని ప్రభావితం చేసింది కదా! దాని నుంచి ఎలా బయటపడాలి? ఆ సింప్టమ్స్ చాలా స్పష్టంగా కనిపిస్తాయి ఇక్కడ. చూశాడు. చూసిన తర్వాత అతని యొక్క హృదయంలో పరయా కృపయావిష్టః అని సంజయుడు చెప్పాడు. సంజయుడికి మరి పాండవులంటే చాలా గౌరవం. కృష్ణుడంటే అమితమైన భక్తి. ఆ అర్జునుడి యందు గౌరవము చేత అది ఆయన పరమమైనటువంటి కరుణ చేత ఆయన హృదయము ఆవహించబడింది అని చెప్పాడు. అంటే అర్జునుడి హృదయంలో కరుణ కలిగింది. కరుణతో కరిగిపోయాడు అన్నాడు. అది అది సంజయుడు చెప్పిన మాట. కానీ అర్జునుడు గాని తన విషాదాన్ని చెప్పడం మొదలుపెడితే అదెలా ఉందో తర్వాత తెలుస్తుంది మనకి. ఇవాళ చెప్తాం ఆ శ్లోకాలు. సో, ఎవరెవరిని చూసాడక్కడ 2 పక్షాలలో? తండ్రులు, తాతలు, పుత్రులు, మనవళ్ళు, మామలు, మేనమామలు, తమ యొక్క మేలును కోరేటువంటి స్నేహితులు ఇంతమందిని 2 పక్కల చూసారు. సో, అటు ఇటు పరస్పర సంబంధ బాంధవ్యాలు కలిగిన వాళ్ళే. చూసేటప్పటికి ఆయనకి విషాదం వచ్చేది. విషాదం అనలే కృప అన్నాడు. పరయా కృపయావిష్టః కృప. కానీ నిజానికి సరి అయిన పదము కాదు. అర్జునుడు గౌరవంతో చెప్పాడు ఆ పదం. అర్జునుడు కాదు. అర్జునుడు ఎందు గౌరవంతో సంజయుడు కృపయావిష్టం అన్నాడు గానీ కృప అయితే కాదు. కృప అనే పదము గొప్పవారికే వాడతారు. భగవత్ కృప, దైవ కృప, గురు కృప అంటారు. అనా కాదా? అంతేగాని చిన్నపిల్లలు నా పైన కృప చూపించరా అని పిల్లవాడిని అడుగుతాడు ఎవడైనా? కృప అనేది ఆ స్థాయి వేరు. కాబట్టి కృప పైగా కృపా కటాక్ష వీక్షణములు అంటారు చూడండి. అవునా కదా? కరుణా కటాక్ష వీక్షణములు అంటారు. అది భగవంతుడికి గురువుకే ప్రయోగిస్తారు. మరి అర్జునుడికి కృప వచ్చేసింది హృదయంలో అన్నాడు. కాదు. సంజయుడు గౌరవంతో చెప్పిన మాట. కరుణ, కృప అనేది అది అది దయగల హృదయమే భగవన్ నిలయం అంటారు. ఎవరు? మలయాళ స్వాములు. ఆ కృప అనేది భగవంతుడి యొక్క గుణం నిజానికి. కాబట్టి భగవద్ సన్నిధానంలో ఎప్పుడు ఉండేవాడికి లోపల హృదయంలో భగవంతుడు పెట్టుకున్నవాడు కృప ఉంటుంది. అది వేరు. కానీ ఇక్కడ అర్జునుడు అలా చెప్పట్లేదు. ఏం చెప్తున్నాడు? చూడండి. ఇవాళ చదువుకుంటున్నాం. 28వ శ్లోకం. అర్జున ఉవాచ దృష్ట్వేమం స్వజనం కృష్ణ యుయుత్సుం సముపస్థితం
స్థితం सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यते वेपथुश्च शरीरे मे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुम् भ्रमतीव च मे मनः అర్జునుడు అంత బాధలో ఉన్న ఒక పక్కన ఏదో ఒక మూల కొంచెం విచక్షణ ఉంది, ఒక మూల ఎక్కడో కార్నర్లో. కాబట్టి తనలో కలిగినటువంటి మార్పులని స్పష్టంగా గమనించడం, దాన్ని కృష్ణుడికి నివేదించడం రెండు జరుగుతున్నాయి అక్కడ. మామూలుగా లోపల ఏమవుతుందో నాకేమేమో అయిపోతుందండి అంటాడు. నాకేమో తెలియట్లేదండి ఏమైపోయిందో అంటాడు. అవునా కదా? చాలా మందికి తెలియదు, చెప్పను లేరు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పేషెంట్ తన రోగ లక్షణాలని ఎంత స్పష్టంగా చెప్పగలిగితే కదా, రోగానికి తగిన చికిత్స లేక నివారణోపాయం డాక్టర్ చెప్పాలి. ఇది నిజమైనటువంటి డాక్టర్ చేయవలసిన పని, పేషెంట్ చేయవలసిన పని. కానీ ఈ రెండు చేయట్లేదు. ఇలా శరీరాన్ని దగ్గర మీరు పరీక్షలు 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 పరీక్షలు, వీళ్ళు అసలు పరీక్ష చేయరు డాక్టర్లు. నాడే పట్టుకోరు కొంతమంది, అవునా? నాడే పట్టుకోరు కనీసం. మరేంటి ఏంటి నీకు పేపర్ మీద రాయి, ఇగో ఈ టెస్టులు చేసుకోపో అంటాడు. వెంటనే టెస్ట్లే. కాస్త జలుబు చేసింది, కాస్త శరీరం ఏంటంటారు ఫీవరిష్నెస్, అంతే, ఫీవర్ కాదు. పో టెస్ట్ చేయించుకో, ఎందుకైనా మంచిది అంటే రోగ నిదానము చేయడానికి ఓపిక లేదు. వీళ్ళు చెప్పేది వినడానికి అసలే ఓపిక లేదు. ఎందుకంటే ఇంకో పేషెంట్ వరుసలో ఉన్నారు, మళ్ళీ డబ్బులు పోతాయి కదా మాకు. వీడు ఇంతసేపు కూర్చుంటే ఎట్లా? అవునా కదా? వినరు అసలు మనం చెప్పిందా. సరే సరే టెస్ట్ చేయించుకోనరా అంటే యంత్రాలే మనకి రోగ నివారణ చేస్తాయి. ఇప్పుడు రోగం ఏమిటో చెప్తుంది, వీళ్ళు చెప్పరు అండి. కానీ మీరు మంచి హోమియో డాక్టర్ దగ్గర పోండి. మంచి హోమియో డాక్టర్ దగ్గరికి వెళితే ఆ హోమియో డాక్టర్ ఏం చేస్తాడంటే ముందు కూర్చోబెట్టి ఏమేంటి నీకేమిటి ప్రాబ్లం అని ముందు పేషెంట్ ద్వారా రోగ లక్షణాలను రాబడతారు. రోగి తన లక్షణాలు తాను చెప్పుకోవాలి, ఇలా ఉందండి అలా ఉందండి అని అడుగుతాడు, చెప్పాలి. ఆయన మొట్టమొదటే నీకు పొట్ట ఖాళీ అయిందా అని అడుగుతాడు. పొట్ట ఖాళీ అయిందంటే మీకు తెలుసు కదా, ఇది బయటికి పోయిందా అని. అది ముందు పొట్ట ఖాళీ అయితే ఎప్పటికప్పుడు సగం రోగాలు ఉండవు. అవునా కాదా? సో దీని నుంచి ఎఫెక్ట్ ఉంటుంది మిగతావన్నీ. నాకు నొప్పి ఉందండి, ఎక్కడ నొప్పి? ఇటు పక్క. నీకు అటు తిరిగితే నొప్పి ఎక్కువ, ఇటు తిరిగితే నొప్పి ఎక్కువ ఉందా అని అడుగుతాడు. నీకు చల్లగాలికి పోతే బాగుంటుందా, వేడి గాలికి పోతే బాగుంటుందా అంటాడు. నాకు నిద్ర పట్టదండి, అసలు పట్టదా, ఎంతసేపు పడుతుందా అని అడుగుతాడు. ఎన్ని గంటలకు మెలకు వస్తుంది, చాలా ప్రశ్నలు వేస్తాడు. హోమియోలో దాని ట్రీట్మెంట్ పేరే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. దాన్ని సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటే లక్షణాలను బట్టి రోగం చికిత్స చేస్తాడు డాక్టర్. లక్షణాలను బట్టి ఆ రోగం ఏంటి అని తెలుసుకొని దానికి మందిస్తాడు. ఒకే రోగము ఒక రోగికి వేరే లక్షణాలు ఉంటాయి, ఇంకొక రోగికి లక్షణాలు వేరుగా కనిపిస్తాయి. రోగం ఒకటే
ఆ సున్నితమైనటువంటి తేడాల్ని గ్రహించి దానికి మందివ్వాలి. చాలా సూక్ష్మమైనటువంటిది ఈ చికిత్స విధానం. అందరూ ఒకటే నొప్పొచ్చిందా? ఇదిగో ఈ పెయిన్ కిల్లర్ ఏసుకో. కిల్లింగే. కిల్లింగే తప్ప ఇంకేముందక్కడ? ఏసుకో అందరికి ఒకటే బిళ్ళ. అన్నిటికి ఒకటే బిళ్ళ. పారాసెటమాల్. దగ్గొచ్చినా, జ్వరం వచ్చినా, జలుబొచ్చినా ఇంకే పారాసెటమాల్ ఏసేసుకో. ఈ నొప్పొచ్చింది ఏసుకో. ఎంతసేపు మళ్ళీ మళ్ళీ నొప్పులే. ఇలా ఉంటాయి. ఈ జనరల్. ఆ! కాబట్టి ఇక్కడ చాలా సూక్ష్మమైనటువంటి చికిత్స జరగాలి. జరగాలంటే ఏమవ్వాలి? పేషెంట్ గూడా కొంత వివేకము కలిగిన వాడు. విచక్షణతో తనకి ఏమిటి లక్షణాలని గుర్తించగలిగి చెప్పగలిగితే చక్కగా ట్రీట్‌మెంట్ చేస్తాడు. కాబట్టి అర్జునుడికి అంత మాత్రం విచక్షణ ఉంది. చూసుకుంటున్నాడు. తనలో ఏం జరుగుతుందో చెప్తున్నాడు. ఇమం స్వజనం దృష్ట్వా. ఎప్పుడు? ఈ స్వజనులందరినీ చూసిన తరువాత ఆ! నా వాళ్ళందరూ వచ్చారు చూసారు. హాయిగా సంతోషించొచ్చు కదా! పార్టీకొస్తే సంతోషిస్తాం. మన వాళ్ళందరూ మన కలుసుకున్నాం పార్టీలో అంటే దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఎక్కడికొచ్చారు? యూత్సుం సముపస్థితం. యుద్ధం చేయాలనే ఉత్సాహంతో వచ్చారు అందరూ. ఎవరు? స్వజనులు. కాబట్టి ఇది బాధాకరమైన విషయం. ఇప్పుడు నా వాళ్ళు అనంటే ఆ మాటలోనే నా వాళ్ళతో నేను సుఖంగా ఉండాలి, కలిసి ఉండాలి, ఆనందించాలి అనుకుంటారా లేదా ఎవరైనా? మనందరం కొట్టుకొని చావాలి, తన్నుకు చావాలి అని అనుకుంటారా చెప్పండి ఎవరైనా? అలాంటి పరిస్థితి వస్తే అది చాలా బాధాకరం. అవునా? కాదా? సో, ఆ దృష్టితో చూస్తున్నాడు అర్జునుడు. కదా! యుద్ధ రంగంలో యుద్ధం చెయ్యాలనే ఉత్సాహం వస్తుంది. అందరికీ ఉత్సాహమే ఉంది ఇప్పుడు. ఎక్సెప్ట్ అర్జునుడు. చూడమని వాళ్ళని చూసేటప్పటికీ నాకేమైపోయింది? మమ గాత్రాణి సీదంతి. నా శరీరంలో ఉండే గాత్రాణి అంటే అవయవములు. గాత్రం అంటే శరీరం. అయితే ఈ గాత్రానికి ఇంకొక అర్థం ఉంది. ఈ కంఠం యొక్క స్వరాన్ని కూడా గాత్రం, గాత్ర కచేరీ అంటారు. అది ఆ గాత్రం వేరు, ఈ గాత్రం వేరు. కదా! శరీరంలో ఉండే అవయవాలు ఏమవుతున్నాయి? వెలవెలపోతున్నాయి, పట్టు తప్పిపోతున్నాయి. అంటే ఏంటి? వాటి స్థానాల్లో అవి ఉండట్లేదు. ఇంద్రియాలు, అవయవాలు. ముఖం చ పరిశుష్యతి. నా ముఖము కూడా ఏమవుతుంది? శుష్యతి, పరిశుష్యతి. బాగా ఎండిపోతుంది. ఎప్పుడు ఎండిపోతుంది ముఖం? తడారిపోతుంది అంటారు చూడండి. ఎప్పుడు? భయంతో తడారిపోతుంది ఒక్కొక్కసారి. కోపం వచ్చినా తడారిపోతుంది. బాధ కలిగినా తడారిపోతుంది. అవునా? ఇటు అనుకుంటుంటా. అవునా? ఒకటి మామూలుగా ఎండలో పని చేసినప్పుడు గాని, ఎక్కువ అలసటొచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు కూడా తడారిపోతుంది. వెంటనే నీళ్లు తాగితే చల్లబడతారు. ఎండలోంచి వచ్చిన వాళ్ళకి అందుకే కాళ్ళు కడుక్కొని నీళ్లు తాగండి అని ఇస్తారు. అవునా కాదా? పూర్వం. సహజం. ఇక్కడ ఈయన మహావీరుడు కదా! ఈయనేమి ఇంకా యుద్ధమే మొదలెట్టలేదు. అప్పుడే ఎట్లా శ్రమ కలుగుతుంది? ఈయన కలిగిన శ్రమ ఎలాంటిది ఇప్పుడు? మానసికమైన శ్రమ. ఎక్కడ లోతుల్లోంచి వస్తుంది అతనికి. ఈ మానసిక శ్రమ వల్ల ఎంతో అలసట కలుగుతుంది. శారీరక శ్రమ కంటే మానసిక శ్రమ ఎక్కువ. కాబట్టి తడారిపోయింది. అందులో భయము, ఆందోళన ఒక్కసారిగా చుట్టుముట్టేసాయి, ఆవహించాయి. అందుకని బాగా తడేరిపోతుందట. మ ఒక రకం వేడి పుట్టేస్తుందనమాట. బాధ అని తపన అంటారు. అనరా? తపన కలుగుతుంది అర్జునుడికిప్పుడు. తర్వాత వేపదుశ్చ మే శరీరే మే. నా శరీరంలో ఏమవుతున్నాయట? ఇంకా వణుకు పుడుతుందంట. ఇలా చిన్నగా వణుకు ఎప్పుడొస్తుంది? తీవ్రమైన భయం కలిగినప్పుడు వణుకొస్తుంది. అర్జునుడు అలాంటి మహావీరుడు, మేరు నగధీరుడు. అలాంటి వాడు వణికిపోతున్నాడండి. ఎంత ఘోరమైన పరిస్థితి. తర్వాత రోమహర్షశ్చ జాయతే. వెంట్రుకలు నిక్కబొడుచుకుంటున్నాయట. ఏదో ఆనందంతో కాదు, బాధతో, భయంతో. ఆనందంతో కూడా వెంట్రుకలు లేచి నిలబడతాయి. అవునా కాదు? ఇదేమిటి? భయాందోళనలతో నిక్కబొడుచుకుంటుంది.
ఇవి శారీరకమైనటువంటి లక్షణాలు. అంటే మనస్సు తీవ్రమైన భయాందోళనలకు గురి అయినప్పుడు దాని ప్రభావం ఎక్కడ కనిపిస్తోంది? శరీరంలో స్పష్టంగా కనిపిస్తోంది. ఎంత బాగా చెప్పాడో అర్జునుడు. అవునా? దీన్నే ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ మెడికల్ లాంగ్వేజ్‌లో సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అవునా? సైకోసోమాటిక్. సైకోసోమాటిక్ అంటే సైకిక్ గాదు. పిచ్చోళ్ళు గాదు. సైకిక్ గాదు. సైకోసోమాటిక్ అంటే ఏంటి? ఒకానొక తీవ్రమైనటువంటి సిట్యుయేషన్‌లో, సందర్భంలో మనస్సు, బుద్ధి భయాందోళనలకు గురి అయ్యి అదేమైపో దాని యొక్క ఎఫెక్ట్ ఎంత తీవ్రంగా ఉంటే శరీరంపై పడుతుంది. ఆ పడినప్పుడు శరీరంలో కొన్ని చోట్ల ఒక రకమైన జాడ్యాలొస్తాయి. శారీరకమైన జాడ్యాలు. అవి డిసీజెస్‌గా పరిణమిస్తాయి. వాటిని మనస్సును గనక చక్కదిద్దుకుంటే అవి వెళ్ళిపోతాయి. మనస్సు యొక్క ప్రభావం శరీరం పైన పడింది కదా! కాబట్టి మనస్సుని చక్కదిద్దుకుంటే ఇవి ఉండవు మళ్ళీ. కానీ చక్కదిద్దుకోపోతే అవి శరీరంలో తిష్టేసుకొని కూర్చుంటాయి. ఇప్పుడు మోడర్న్ సైన్స్ చెప్పట్లేదా? మెడికల్ సైన్స్ చెప్తాంది. ఇది సైన్సే కాకపోవడం ఏంటి? అవునా? అందుకని మన పెద్దలు ఏం చెప్పారంటే, మనస్సుని దేనికి తీవ్రంగా రియాక్ట్ అయ్యేలాగా చేసుకోవద్దు. ఒకవేళ ఏదైనా చేయాల్సొస్తే, చెప్పాల్సొస్తే, ఏదైనా చేయాలి అప్పటికప్పుడు చేసి వదిలేయి. అంతేగాని దాన్ని పట్టుకొని కూర్చోవద్దు. బ్రూడింగ్ ఓవర్ అంటారు. తీవ్రముగా లోపల స్పందించకూడదు. ఇప్పుడు అర్జునుడికి ఏమైపోయిందంటే, హృదయం లోపల నుంచి వస్తుంది అతనికి. లేకపోతే శరీరం ఎందుకు ఉడికిపోతుందండి? అవునా? మరి ఇంకా ఏమంటాడు? గాంధీవం అది చదువుకోవాలి కదా మనం ఇప్పుడు. కాబట్టి శారీరకమైనటువంటి రోగములు దానికి బేస్ ఏమిటి? మనస్సే. ఇది నిజమేనా? ఎప్పుడో చెప్పారు మన ఋషులు. మనస్సు, శరీరము 2 ఇంటర్ కనెక్టెడ్. అన్నమయం హి మనః ఉపనిషత్తులో ఉంది. అన్నమయం హి మనః. మనస్సు అన్నమయమే అంటాడు. అంటే మనోమయ కోశం ఒకటుంది. కానీ డైరెక్ట్‌లీ లింక్డ్ టు అన్నమయ. అన్నమయ అంటే అన్నమయ కోశం. డైరెక్ట్ లింక్ ఉంది. మనస్సుకి, శరీరానికి. కాబట్టి శరీరం యొక్క ప్రభావం మనసు పైన పడుతుంది. మనస్సు యొక్క ప్రభావం శరీరం పైన కూడా పడుతుంది. 2 ఒకదానికొకటి. కాబట్టి ఇప్పుడేం చేయాలి? డాక్టర్లు శరీరానికే ట్రీట్మెంట్ ఇస్తారు గానీ మనసుకి ఇవ్వరుగా? ఇస్తాడా? ఈవెన్ సైకియాట్రిస్ట్ కూడా ఇవ్వలేడు. మనసుకి ట్రీట్మెంట్ ఇవ్వడు. బిళ్ళలిచ్చి పడుకోమంటాడు. అంతే. దీనికి ట్రీట్మెంట్ ఎవరు ఇవ్వగలరు? భగవంతుడే. భగవంతుడు చెప్పినటువంటి మార్గదర్శనం ఉపయోగించుకోవాలి. మనసుకు ట్రీట్మెంట్ మనమే ఇచ్చుకోవాలి. మనసు లోపలుంది కదా! అంతఃకరణము కదా! లోపలికెళ్ళి ఎవరు ట్రీట్మెంట్ ఇస్తాడు? లోపల ఉన్నవాడే ఎవరు? భగవంతుడే. హృదయంలో ఉన్నవాడు భగవంతుడు. అటువైపు తిప్పాలి మనస్సు. అంతే, ఇంకో మార్గం లేదు. అందుకే పూర్వం నాకిప్పుడు గుర్తొస్తుంది. గాంధీ మహాత్ముడి జీవితాన్ని మనం గమనిస్తే ఆయన చాలా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ స్వతంత్ర ఉద్యమాన్ని యావత్ భారతదేశాన్ని నడిపించాడాయన. సామాన్యమైన పని కాదండి. అంతమంది వేల మంది ప్రజల్ని అలా నడిపించగలిగాడంటే, ఉద్యమం నడిపేటప్పుడు ఎన్నెన్నో అవాంతరాలు, చిక్కులన్నీ ఉంటాయి. ఎదుర్కోవాల్సిందే. అవునా కాదా? సత్యాగ్రహాలు చేశారాయన. ఎన్ని సత్యాగ్రహాలు చేశారు? అప్పుడు శరీరం ఏమైపోతుంది? బలహీనం అయిపోతుంది. కానీ ఆయనకి నైతిక బలం అపారం. అపారమైన నైతిక బలం. కారణం ఏంటి తెలుసా? ఆయన భగవంతుడి పైన ఆధారపడ్డాడు. కర్మవీరుడు, కర్మయోగి కదా! కాబట్టి భారత స్వతంత్ర ఉద్యమాన్ని కర్మక్షేత్రముగా, కర్మయోగ రంగముగా మలుచుకున్నవారు కాబట్టే మహాత్ముడయ్యాడు. ఆయన నినాదం ఏమిటి? శ్రీరామ్ చెప్పండి. కాదు. కాదు.
మర్చిపోయినారు. రఘుపతి రాఘవ రాజా రామ్ పతిత పావన. ఆ కాబట్టి ఇది ఆయన నినాదం. అంటే రాముడిని, ఏ రాముడు? ఆత్మారాముడు, పరమాత్మ అయిన రాముడు, సత్యస్వరూపుడైన రాముడు ఆయన ఆశ్రయించాడు. కాబట్టి సత్యమే సత్యాగ్రహం చేశాడు, సత్యమునే నమ్ముకున్నాడు, అహింసని ఆదరించాడు కదా. ఆ రెండు పట్టుకున్నాడు. సత్యస్వరూపుడు కదా రాముడు, దాంతో ఉద్యమం నడిపాడు. కాబట్టి ఆధ్యాత్మికత అంతర్లీనంగా ఉంది ఆయనలో, దాన్ని బేస్ చేసుకునే ఉద్యమాన్ని నడిపాడు. కాబట్టి అంత హాయిగా జరిగిపోయింది ఆ రోజులు. అది నాయకత్వం. అవునా? ఆయనకి చాలా సార్లు ఈ సత్యాగ్రహాలు చేసి చేసి ఇదైపోయాయి, క్షీణం అయిపోయింది. మరి ఒకసారి జబ్బులు వచ్చేసాయి. అయినా కూడా రామనామముతో చేసిన ఆ నీళ్లు తాగేవారట ఆయన. సహజమైన చికిత్స చేసుకునేవారట. డాక్టర్లు ఎంత చెప్పినా ఆపేవారు కాదంట. తన ఆహారం తానే అంత సాత్వికమైన ఏ ఆహారం ఏది ఉండే ఆయనే నిర్ణయించేవాడు. నాకు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తారంటే రాముడే అంటాడు ఆయన కదా. అంత అంటే ఏమిటి అర్థము? మనస్సు ఒక దృఢమైన అచంచలమైన దాన్ని పట్టుకుంటే, ఆ శక్తిని పట్టుకుంటే దాని ప్రభావం ఏమవుతుంది? మనస్సుకు శక్తి వస్తే శరీరాన్ని లాగుతుంది. అది మనోబలం శరీరాన్ని కూడా లాగుతుంది. అంతేగాని శరీరం మనస్సును లాగలేదు. మనస్సు సూక్ష్మం, మనస్సు బలం ఎక్కువ, శరీరం జడము, అంతేగా, స్థూలం. కాబట్టి మనస్సు శరీరాన్ని లాగగలదు. కాబట్టి మనస్సును బలహీనపరచుకోకూడదు, మనసును శక్తిహీనం చేసుకోకూడదు. దాని బలాన్ని పెంచుకుంటూనే ఉండాలి. అది బలహీనమైన నాడు దాని ఎఫెక్ట్ వెంటనే ఏమైపోతుంది? శరీరం పైన కూడా కనిపిస్తుంది. కాబట్టి శరీరం బాగాలేకపోయినా మనసును గట్టి చేసుకోవాలి. అది కేవలం దైవ స్మరణ, దైవ చింతన, ఆధ్యాత్మిక చింతన వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు అర్థమైందా? మనం ఆరోగ్యంగా ఉండాలన్నా ఏం కావాలి? ఏం కావాలి? మనస్సుకు ఒక ఆలంబన కావాలి, మనసుకు సేద తీర్చే ఒక ఆలంబన కావాలి, మనసుకు శక్తిని ఇచ్చేటువంటి ఒక ఆలంబన తీసుకోవాలి. తన శక్తి పైన తాను ఆధారపడినాడు బలహీనుడైపోతాడండి మనిషి. కొన్నాళ్ళకే బుస్సుమన్నవాడు తుస్సుమంటాడు. ఎప్పుడు? తన శక్తి పైన ఆధారపడితే. సమస్య వచ్చినప్పుడు తెలుస్తుంది తనకి ఎంత శక్తి ఉందో. సమస్య లేనప్పుడు అందరు మహానుభావులే, వచ్చినప్పుడు ఛాలెంజెస్ తెలుస్తుంది. అవునా? అలాంటప్పుడు నిలవలేడు. ఇప్పుడు అర్జునుడి పరిస్థితి అలా. ఎంత వీరుడు, శూరుడు, ధీరుడు, విజయుడు, ఇప్పుడు ఏమైపోయినాడు? ఏమైపోయాడు? నాకు వణుకు వస్తుంది కృష్ణ, నాకు నిక్కబడుచుకుంటున్నాయి అంటేలే, నా అవయవాలు పట్టి తిప్పుతున్నాయి, నాకు నోరెండిపోతుంది.